ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. విల్సన్ గారు స్ట్రైట్ గా సమాధానం చెప్తారా దీనికి? ఫటాఫట్, ఎక్కువ టైం చెప్తానండి. తల్లి కాంగ్రెస్ కి పిల్ల కాంగ్రెస్ కి వాళ్ళకి ఏమి కళ్ళుండి కూడా చూడలేని కబోత్ గుంపులు. కాబట్టి ఇక్కడ ఒకటి ఏంటంటే స్పష్టంగా ఏంటంటే మాయ అన్నారు. రక్షణ రంగంలో 5 లక్షల కోట్లు కేటాయిస్తే అది మాయ. గ్రామీణ అభివృద్ధికి దాదాపు 3 లక్షల కోట్లు కేటాయిస్తున్నారు, అది మాయ. హోంశాఖకి దాదాపు 2.5 లక్షల కోట్లు కేటాయిస్తున్నారు, అది మాయ. వ్యవసాయ రంగానికి 2 లక్షల కోట్ల వరకు కేటాయిస్తున్నారు, అది మాయ. విద్యా రంగానికి 1.5 లక్షల కోట్లు కేటాయిస్తున్నారు, అది మాయ. ఇదంతా పేపర్ మీద ఉండేది, కొత్తగా నేనేం చెప్పడం లేదు. అది మాయా. అంటే ఎన్నికడ సాంఘిక సంక్షేమ శాఖ దాదాపు 1 లక్ష కోట్ల వరకు కేటాయిస్తున్నారు, ఇది మాయా. నేనేమంటానంటే ఆల్రెడీ ఈ కాగితాల మీద ఉండేది. ఇది దేశవ్యాప్తంగా రక్షణ రంగం అంటే దేశం మొత్తం మీద ఉపయోగపడేది. బడ్జెట్ కంటే మీరు ఎంత పర్సెంటేజ్ పెంచారో చెప్పండి. అది బడ్జెట్ కంటే ఎంత పర్సెంటేజ్ పెంచారో చెప్పండి. ఆర్థిక అభివృద్ధి కావాల్సిన ఏదైతే రంగాలు ఉన్నాయో వ్యవసాయం కానీ ఇండస్ట్రియలైజేషన్ దానికి ఎంత పర్సెంటేజ్ పెంచారో అది చెప్పండి. ఇప్పుడు గ్రామీణ అభివృద్ధికి మనం కేటాయించింది దాదాపు 2-3 లక్షల కోట్ల వరకు కేటాయిస్తే అందులో ఎన్ఆర్జీసీ గ్రామాల్లో ఇప్పుడు మీరు అన్నారు రోడ్లు వేయాలని, రోడ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? గ్రామీణ అభివృద్ధి నుంచేగా. కాబట్టి ఈ కేటాయింపులు రేపు రాష్ట్రంలో కూడా ఉపయోగపడతాయి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు హర్షం వ్యక్తం చేశారంటే ఇప్పుడు గ్రామాలకి నిధులు పెద్ద ఎత్తున కేటాయించబడితే అది రాష్ట్రానికే కదా ఉపయోగం. కాబట్టి దాని మీద వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అసలు ఈ బడ్జెట్ కి ముందే వరాలు ప్రకటించబడ్డాయి ఆంధ్రప్రదేశ్ కి. ఈ బడ్జెట్ తో నిమిత్తం లేకుండా పోలవరం డబ్బులు ఇచ్చారు, ఈ బడ్జెట్ నిమిత్తం లేకుండానే అమరావతికి డబ్బులు ఇచ్చారు, ఈ బడ్జెట్ నిమిత్తం లేకుండానే విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజ్ ఇచ్చారు. అంటే నేనేమంటానంటే ఈ బడ్జెట్ లో మీరన్నట్టు ఏదైనా వేరే రాష్ట్రానికి ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తే మనం హర్షించాలి, మనం జలసీ పడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ముందుగానే వాళ్ళు ఇంకెంత జలసీ పడాలి, ముందుగానే బడ్జెట్ కంటే ముందుగానే రాష్ట్రాలకి మరి కేంద్రం డబ్బులు ఇచ్చినప్పుడు దాదాపు 3 లక్షల కోట్ల వరకు ఖరీదు చేసే రకరకాల ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడతారు. కాబట్టి ఇది కూడా మనం గమనించాలి. ఇక్కడ మనం సంతోషించేటప్పుడు వాళ్ళు బాధపడచ్చు. కానీ ఈ రోజు ఫ్యాక్ట్ ఏంటి, విశాఖ సంబంధించిన రైల్వే జోన్ పెండింగ్ పడి ఉంటే మనం తీసుకొచ్చాం. కామన్ మ్యాన్ కి ఏం ఉపయోగపడింది అనే దగ్గర మనకు క్లారిటీ రావాలి. కామన్ మ్యాన్ కి ఈ రోజు వాళ్ళకి సంబంధించి సీనియర్ సిటిజన్లకు కానీ టీడీఎస్ కానీ తర్వాత అదే సీనియర్ సిటిజన్లకి ట్యాక్స్ బెనిఫిట్ కానీ అద్దెలపై 6 లక్షల తగ్గింపు కానీ రుణాల్లో విద్యా రెమిటెన్స్ గా డిటిఎస్ తగ్గింపు కానీ ఎత్తివేత కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఎవరికి ఉపయోగపడ్డాయి? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ కూడా అందులో అంతర్భాగమే కదా. ఆంధ్రప్రదేశ్ సపరేట్ కాదు కదా. అందుకే నేను బాజీ గారికి ఏమంటానంటే మొత్తం దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన బడ్జెట్ వచ్చినప్పుడు ఆ అద్భుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుద్ది, ఏం సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ని కాపాడాలని ఒకే ఒక దృక్పథంతో మనం ముందుకెళ్తున్నాం. ఇక వైసీపీ విమర్శలు అంటారా, వైసీపీ వాళ్ళ హయాంలో పోలవరం కట్టలేదు, అమరావతి కట్టలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం ఏ ప్రయత్నాలు చేయలేదు. కాబట్టి వాళ్ళ మాటల్ని ఏదో వాళ్ళు డిబేట్లు చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా మేలు జరిగితే ఈ 7 నెలల్లోనే అద్భుతాలు సాధించాం కదా, అద్భుతం సృష్టించబడింది కదా కూటమి ప్రభుత్వం. అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నారు, ఆయన ఎక్కడ ఏం పూసుకుంటారు, ఏ ఎర్రమట్టి దాన్ని ఏమంటారు కారం పూసుకుంటారని ఆయనలో ఉండే ఆవేశమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి 7 నెలలకు ఈ బడ్జెట్ కి ముందే అనేక వరాలు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ పనిచేసింది. ఇంకా రాబోయే అనేక బడ్జెట్స్ వస్తాయి, ఏమీ ఆందోళన పడాల్సిన. పోలవరం కట్టేది మేమే, అమరావతి కట్టేది మేమే, స్టీల్ ప్లాంట్ మరి నిన్నగడ వచ్చి కేంద్ర మంత్రి చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ఇది మేము పునర్నిర్మాణం చేస్తున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ రద్దు చేసే ప్రసక్తే లేదు. ఇవన్నీ వరాలన్నీ కూడా ఇచ్చింది ఎవరు? కేంద్రమే. కాబట్టి ఏ మాత్రం డౌట్ అక్కర్లేదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ని ఎన్ని రకాలు కాపాడుకుంటాం. దాదాపు 36 రకాల లైఫ్ సేవింగ్ ఈ డ్రగ్స్ పైన కూడా డ్యూటీ మినహాయించడం కూడా పేద సంబంధించిన ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున ఉపయోగపడతాయి. బీపీ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి, అంటే కామన్ మ్యాన్ కి ఏం ఉపయోగిస్తాం అనేది కూడా మనం ఇప్పుడు మన దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తిగత ఆదాయ పన్ను 12 లక్షల వరకు పెట్టామంటే ఉద్యోగులకు 75,000 ఇచ్చామంటే అది చూడాలి. తర్వాత మనం పన్ను మినహాయింపు 1 లక్ష కోట్ల వరకు కూడా నష్టపోతూ మనం పన్ను మినహాయింపు ఇస్తున్నాం. అంటే కేంద్రానికి 1 లక్ష కోట్లు నష్టపోయినా సరే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆదాయ పన్ను విషయంలో కావచ్చు ఇవన్నీ మనం ముందు తీసుకెళ్తున్నాం. 5.0కి దాదాపు 50 నుంచి 50.65 లక్షల కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ దేశానికి సంబంధించిన వికసిత భారత్ బడ్జెట్ గానే రాబోయే రోజుల్లో భారతదేశాన్ని వెలిగేస్తుంది, అందులో సందేహం లేదు. మాకైతే ఆత్మవిశ్వాసం ఉంది. మిగతా వాళ్ళకి ఉంటే భయం ఉంటే ఉండొచ్చు.
మన రాష్ట్రాన్ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకున్నప్పుడు భయం కూడా వదిలేసుకొని ఇంకా ఏమంటే అడగచ్చు నిర్మాణ Right. Okay. సూచనలు ఏం కావాలనేది Yes. సూచనలు